దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనకు దేవుడు లేఖనాల్లో తెలియపరుస్తున్నాడండి. మరి ఆత్మ ఏ విధముగా మరి పరిశుద్ధాత్మ మరి మన మధ్యలో ఉంటున్నదని మనం ఏ విధంగా వెరుగుతామండి. ఎందుకంటే ఈ దుర్దినాలు, శ్రమ దినాలు, మరి రాకడ దినాలలో మనం ఉంటున్నప్పుడు చూడండి, అబద్ధమైన ఆత్మ, మరి లూసిఫర్ ఆత్మ, మరి అబద్ధ క్రీస్తు అన్నది మన మధ్యలోకి వస్తుందండి. ఏ విధంగా మనం గ్రహిస్తాము? నిజంగా దేవుని ఆత్మనా లేకపోతే అబద్ధ క్రీస్తు అని మనం ఏ విధంగా గ్రహిస్తాము అంటే, దేవుడు మన నేత్రములు తెరిస్తే, దేవుణ్ణి మన నేత్రములు తెరిస్తే, ఆ నేత్రముల ద్వారా తెరవబడిన నేత్రములు, ఆత్మీయ నేత్రముల ద్వారా మనం ఏం చేస్తామంటే నిజమైన క్రీస్తు ఎవరో అబద్ధ క్రీస్తు ఎవరో అని తెలుసుకోవచ్చండి. మనం ఎలా తెలుసుకుంటాము అంటే మనం ప్రార్థన చేయాలండి. అది నిజమైన క్రీస్తు అబద్ధ క్రీస్తు అని మనం తెలుసుకొనుటకు దేవుడు సమయం ఇస్తున్నప్పుడు మనం ప్రార్థన చేసి ఏది నిజమో ఏది అబద్ధం అన్నది మనం తెలుసుకోవాలండి. చూడండి, మరి ఎంత మంది అబద్ధ క్రీస్తుల వలె మరి